ओम श्री गुरुभ्यो नमः हरि ओम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासाय नमो नमः। కొమ్మినోళ్ళ గోత్రోభవస్య నామధేయస్య కీర్తియశులు ఎర్రు అమ్మికమ్మ నామధేయస్య అమ్మ నాన్ననాథుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులైన ఎర్రు అమ్మికమ్మ గారి వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో अर्घ्यम समर्पयामि. मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. वस्त्रं समर्पयामि. उत्तरीयं समर्पयामि. श्रीगन्धान् धारयामि. हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि. पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि. नमः सुमांजल समर्पयामि. ओम श्री परलोकवासाय नमो नमः. यदि नमः सुमांजल समर्पयामि. तदेंगौ धूपम् ओम दशांग गुग्गिलोपित सुगंध द्रव्यं धूपं समर्पयामि. तदेंगौ महानिवेदनम् ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम सत्यं वर्षिंचामि. अमृतोमस्तु अमृतोमस्तु स्वाहा. चूचन ओम प्राणाय स्वाहा. ओम अपर्णाय स्वाहा. ओम समरणाय स्वाहा. ओम उदनाय स्वाहा. ओम यानाय स्वाहा. मध्ये मध्ये उदकपानीयं समर्पयामि. पुत्रपोषाणं समर्पयामि. हस्तं प्रक्षामि. पादं प्रक्षामि. शुद्ध आचमनीयं समर्पयामि. ओम श्री परलोकवासाय नमो नमः. इति अवसरार्थ यथाशक्ति पंचभक्ष परमान्न निवेदनं समर्पयामि. तदेंगौ मंगल नीराजनम् ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम श्री महापरलोकवासाय नमो नमः. मंगल नीराजनं दर्शयामि. ओम पुगी बल नागबेलित्यार्थ कर्पूर चूर्ण वक्क खज्जूर तांबूलार्धम अक्षतान् समर्पयामि. ओम समस्त राजोपचार शक्तोपचार भक्तोपचार दैवोपचार पूजान् समर्पयामि. पलकनि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तथास्तुते. श्री सर्वदेवता पादार विंधार्पणमस्तु. ओम शांति शांति शांति. ओम श्री महापुण्य నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనవ సంవత్సరము చైత్రమాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 9/4/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు కొమ్మినోళ్ళ గోత్రోభవస్యులు కీర్తియశులు ఎర్రు అమ్మికమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి కొడుకు కోడలు ఎర్రు సుబ్బారావు గారు ఎర్రు పద్మిని గారు మరియు మనవన్లు మనవరాన్లు కుటుంబ సభ్యులందరూ కూడా అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు వై సుబ్బారావు అండి. ఇక్కడ మా అమ్మగారిది ఎర్ర అమ్మికమ్మ అండి. సంవత్సరికం అంటే వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడానికి వచ్చాము ఇక్కడ. అమ్మ నాన్న ఆశ్రమము ప్లస్ టెంపుల్ ప్రెమిసెస్ అంతా బాగున్నాయి. మెయింటెనెన్స్ కానీ ఇక్కడ చాలామంది ఒక 500 నుంచి 600 మంది వరకు ఉంటారు. లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. అబౌవ్ 25 ఇయర్స్ ఉంటారు అందరూ. అంటే ఇక్కడ అందరూ ఎలాంటి వాళ్ళు అంటే మతిస్థిమితము లేని వాళ్ళు, నెక్స్ట్ రోడ్డు మీద అంటే ఎవరు లేకుండా పేరెంట్స్ కానీ వాళ్ళ తరపున సపోర్ట్ కానీ ఎవరు లేకుండా ఉండవాళ్ళని ఇక్కడ పోలీసులు కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని తల్లిదండ్రులు ఉండి ప్లస్ అంటే పోషించగలిగిన వాళ్ళు మాత్రం తీసుకోరు. బాగా పూర్ పీపుల్ని ఇక్కడ తీసుకుని ఆశ్రమంలో బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుందండి. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే టెంపుల్ పెట్టి టెంపుల్లోనే ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమము పెట్టడం జరిగిందనమాట. మానవ సేవ మాధవ సేవ అంటారు కాబట్టి అంటే ఎవరు తోచిన సహాయం వారు చేయటానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇంకా అందరికి ఇక్కడికి కొంతమందికి తెలియదు. మాకు కూడా చాలాసార్లు రావాలనుకున్నాము, రాలేకపోయాము. మా అమ్మ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అన్నదానానికి ఇవ్వడానికి వచ్చామండి. చాలా బాగుంది. మేము కూడా అందరికి వాళ్ళకి వడ్డించాము మా చేతుల మీదుగా. చాలా తృప్తిగా ఉందండి. బాగుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.